Welcome to SB News. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా గుండాల మండలము నర్సాపురం తండా సిపిఎంఎల్ న్యూ డెమోక్రసీ పార్టీ గుండాల మండల నాయకులు కామ్రేడ్ బోడ వీరు అనారోగ్యంతో మరణించడంతో న్యూ డెమోక్రసీ పార్టీ అతని స్ఫూర్తిని గుర్తించడానికి స్తూపాన్ని ఏర్పాటు చేశారు. ఈరోజు సంతాప దినమందు సిపిఎంఎల్ న్యూ డెమోక్రసీ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు ఆవునూరి మధు వారి పార్టీ నాయకులు స్తూపాన్ని ఆవిష్కరించారు. అనంతరం సంతాప సభను ఏర్పాటు చేసి ఆయన గతంలో చేసిన మంచి పనులను గూర్చి వారి కుటుంబ సభ్యులను కూడా ఈ సభ ద్వారానే ఓదార్చడం జరిగింది. ఈ కార్యక్రమంలో గుండాల సర్పంచ్ కోరం సీతారాములు, న్యూ డెమోక్రసీ ఇల్లందు డివిజన్ నాయకులు తుపాకుల నాగేశ్వరరావు, జిల్లా నాయకులు యాసారపు వెంకన్న, మానాల ఉపేందర్, గుండాల మండల నాయకులు గడ్డం లాలయ్య, పివైఎల్ రాష్ట్ర నాయకులు మోతీలాల్, ఈసం కృష్ణ, పాయం ఎల్లన్న, ఆర్ఎం నరేష్, బానోతు లాలు, అరుణోదయ రాష్ట్ర నాయకులు చిరంజీవి, బుక్కె వేణు తదితరులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. నరసాపురం తండా సిపిఎంఎల్ న్యూ డెమోక్రసీ పార్టీ సభ్యుడు బోడ వీరు అనారోగ్యంతో ఇటీవల కాలంలో మరణించాడు. ఆయన జ్ఞాపకార్థంగా సిపిఎంఎల్ న్యూ డెమోక్రసీ ఆధ్వర్యంలో, గ్రామ కమిటీ ఆధ్వర్యంలో, అట్లాగే తండా ప్రజానీకం కుటుంబ సభ్యుల ఆర్థిక సహకారంతో కామ్రేడు బోడ ఈరన్న స్తూపాన్ని నిర్మాణం చేయటం అనేటువంటిది జరిగింది. ఈ సందర్భంగా స్తూప ఆవిష్కరణ చేస్తున్నాం. ఈరోజు సంతాప సభని నిర్వహిస్తున్నాం. ఈ కార్యక్రమంలో పాల్గొన్నటువంటి ప్రజలందరికీ అట్లాగే పార్టీ శ్రేణులందరికీ విప్లవ అభినందనలు తెలుపుతున్నాం. కామ్రేడ్ ఈరన్న దోపిడీ రాపిడీ లేనటువంటి ఒక సమాజం కోసం కృషి చేశాడు. ఈ వ్యవస్థ మార్పు కోసం తన వంతు పాత్రని పోషించాడు. ఈ వర్గ సమాజం మారాలంటే, ఈ వర్గ దోపిడీ వ్యవస్థని కూల్చాలంటే సాయుధ తిరుగుబాటే మార్గం అని చెప్పి ఒకప్పుడు ఆయుధం బట్టి సాయుధంగా పోరాడినటువంటి ఒక పోరాట యోధుడు ఈ కామ్రేడు మరణించడం అనేటువంటిది పీడిత ప్రజానీకానికి, సిపిఎంఎల్ న్యూ డెమోక్రసీకి తీవ్ర నష్టంగా భావిస్తున్నాం. కామ్రేడు ఈరన్న ఆశించినటువంటి ఆశయం కోసం, తను ఆశించినటువంటి దోపిడీ రహిత సమాజం కోసం కృషి చేస్తామని చెప్పి తెలియజేస్తూ ముగిస్తున్నాం. జోహార్లు. వర్ధిల్లాలి.